రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని విదేశాల్లో ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి ది రాజాసాబ్ ప్రమోషన్ ని కేవలం ఇంటర్వ్యూలతోనే ప్లాన్ చేసింది ఫిలిం టీం. ఆల్రెడీ రాజాసాబ్ ప్రమోషన్ కోసం ప్రభాస్ ని సందీప్ తో ఇంటర్వ్యూ చేయించింది ఫిలిం టీం. ఒక రకంగా ఈ కాంబినేషన్ లో ఇంటర్వ్యూ అంటే ఖచ్చితంగా అందులో స్పిరిట్ మూవీ మీద ఏదో ఒక అంశం డిస్కషన్ కి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ స్పెషల్ క్రేజీ ఇంటర్వ్యూ కోసం అంతా వెయిట్ చేస్తుంటే స్పిరిట్ లో ప్రభాస్ లుక్ మీద ఒకే ఒక్క పోస్టర్ అంచనా పెంచేలా ఉంది. అదే న్యూ ఇయర్ స్పెషల్ గా సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన పోస్టర్. అంటే కొత్త ఏడాది మీద ప్రభాస్ తన కొత్త లుక్ తో దాడి చేయబోతున్నాడా? పోస్టర్లో ఏముండబోతోంది? ఇంతవరకు ప్రభాస్ ని ఎవరూ చూపించని కోణంలో సందీప్ చూపించబోతున్నాడా? రెబల్ స్టార్ ని స్టార్ గా మార్చిన వర్షం మూవీ జమానాకు మనందరినీ తీసుకెళ్లబోతున్నాడా? ఈ డౌట్లకు సినిమా పోస్టర్ కి లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి మొదలుపెట్టిన మూవీ స్పిరిట్. ప్రెజెంట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని విదేశాల్లో ప్లాన్ చేసుకున్న ప్రభాస్ న్యూ ఇయర్ కి 1+1 ఆఫర్స్ ఇచ్చేలా ఉన్నాడు. స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 1కి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అదే రోజు రాజాసాబ్ పెండింగ్ సాంగ్ ని కూడా లాంచ్ చేయబోతున్నాడు. స్పిరిట్ విషయానికి వస్తే ఈ సినిమా పోస్టర్ తాలూకా ఎలాంటి అనౌన్స్మెంట్లు ఇంతవరకు రాలేదు. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కలిసి రాజాసాబ్ కోసం స్పెషల్ ఇంటర్వ్యూ మాత్రమే చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి అఫీషియల్ గా స్పిరిట్ పోస్టర్ గురించి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే తప్ప క్లారిటీ రాదు. కానీ సందీప్ కూడా సైలెంట్ గా పోస్టర్ పనులు పూర్తి చేయించాడన్న ప్రచారం జరుగుతుంది. ఇంత బలంగా ఫ్యాన్స్ కూడా న్యూ ఇయర్ కి స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ ఎక్స్పెక్ట్ చేయడానికి సాలిడ్ రీజనే ఉంది. సందీప్ తన యానిమల్ మూవీ ఫస్ట్ లుక్ ని కూడా ఇలానే సైలెంట్ గా రిలీజ్ చేశాడు. డిసెంబర్ 31కి రణబీర్ సింగ్ మూవీ యానిమల్ వచ్చింది, షాక్ ఇచ్చింది. కాబట్టి ఆ లెక్కన ఈ 31 నైట్ లేదంటే న్యూ ఇయర్ మార్నింగ్ అయినా స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రావడం ఖాయమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ని ఇంతవరకు ఏ దర్శకుడు చూపించని కోణంలో చూపిస్తాడనే అంచనాలున్నాయి. కానీ ఓ ఐపీఎస్ ఆఫీసర్ అంటే షార్ట్ హెయిర్, క్లీన్ షేవ్తోనే ఉంటాడు. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు. కానీ 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. వర్షం మూవీలో ప్రభాస్ ఎలా ఉన్నాడో అచ్చంగా అలా చూపించబోతున్నాడట. కాకపోతే హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉండబోతుందన్న ప్రచారం మాత్రం వినిపిస్తోంది. అర్జున్ రెడ్డిలో విజయ్ 3 రకాలుగా కనిపించాడు. యానిమల్లో కూడా రణబీర్ కపూర్ 3 గెటప్స్తో కనిపించాడు. ఇప్పుడు స్పిరిట్లో కనిపించే ఆ 3 గెటప్స్తో 3 రెబల్ సింహాలను చూపించబోతున్నాడు. ప్రభాస్ 3 గెటప్స్లో కనిపిస్తూ 3 సింహాల గుర్తు రిఫ్లెక్ట్ అయ్యేలా ఫస్ట్ లుక్ ఉండబోతోందని తెలుస్తోంది.